పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మూడో విడతలో భాగంగా రేపు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఓటింగ్ పూర్తయ్యాక ఎక్కడికక్కడ ఎన్నికల అధికారులు ఓట్లు లెక్కించి గెలిచిన సర్పంచ్ వార్డు సభ్యులను ప్రకటించనున్నారు. ఇది పూర్తిగా గాడి ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. ఈ విడతకు సంబంధించి ఎన్నికల అధికారులు గ్రామ పంచాయతీలో ఏర్పాట్లు పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. ప్రీపోల్ అరేంజ్మెంట్ లో భాగంగా ఉదయం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఇతర ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా షమీనాలు, తాగునీటి వసతి కల్పించనున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 4157 పంచాయతీలకు ఎన్నికల నోటిఫై వేగా 11 చోట్ల 36,430 వార్డుల్లో 112 చోట్ల ఒక్క నామినేషన్లు దాఖలు కాలేదు. 394 సర్పంచ్ స్థానాలు, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో ఇక మిగిలిన 3,752 సర్పంచ్ పదవులకు 13,128 మంది, 28,406 వార్డులకు 75,283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, మరి రేపైతే ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇప్పటికే 2 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరి విడత ఎన్నికలు ముగియగానే గ్రామ పంచాయతీ ఎన్నికల పర్వం ముగియబోతోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12,728
గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ముగియబోతుందని చెప్పుకోవచ్చు. రేపు దాదాపుగా 3,800 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా 3 విడతల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. శాంతి భద్రతల దృష్ట్యా కావచ్చు, అదేవిధంగా ఎన్నికల నిర్వహణ సులువుగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహించినట్లుగా మనకు ఎన్నికల సంఘం అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికూ 2 విడతలుగా నిర్వహించినటువంటి ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీనే పైచేయి సాధించింది. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా గణనీయమైన స్థానాలు సాధించామని చెప్తోంది. ఇక ఇతర రాజకీయ పార్టీలు బీజేపీ, సిపిఎం, సిపిఐ పార్టీలు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ ఉనికి చాటుకున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇక రేపు చివరి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు సాధిస్తే ఓవరాల్ గా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనేది ఒక స్పష్టత రానున్నదని మనం చెప్పుకోవచ్చు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత లోకల్ బాడీ ఎన్నిక అంటే మిగిలిన ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ బీసీలకు 42% రిజర్వేషన్లతోటి నోటిఫికేషన్ ఇవ్వడంతో హైకోర్టు కొట్టివేయడంతో తిరిగి ఆ ఎన్నికను రద్దు చేసి పార్టీల వారీగా 42% రిజర్వేషన్లు ఇస్తామంటూ ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది. దీంతో రేపు చివరి విడతతో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియబోతున్నాయి. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నిధులు వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మొదటగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా మనకు కనపడుతోంది. ఇప్పటికే 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ చెదురుముదురు ఘటనల మినహా మిగిలిన గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వెబ్ కాస్టింగ్ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రతి పోలింగ్ బూత్ ను పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది అనేది పరిశీలిస్తున్నారు. మరోవైపు కట్టుదిట్టమైన పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరికొంత పోలీసు ఫోర్స్ ను ఉపయోగించి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తీవ్రంగా శ్రమించారని చెప్పుకోవచ్చు. రేపు 3వ విడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,785 గ్రామ పంచాయతీలకు పోలింగ్ ముగియబోతోంది. కాబట్టి దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం పూర్తి స్థాయిలో ముగియబోతున్నాయని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సవిన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.